కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కేసుపై ఎట్టకేలకు స్పందించారు పోలీసులు. క్రాంతికుమార్ ఫోన్ను స్వాధీనం చేసుకోనున్నారు పోలీసులు. ఫోన్ ఇవ్వాలి అంటూ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నార్త్ ఏసీపీ సత్యానందరావును కలిసి ఫోన్ అందజేయనున్నారు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, క్రాంతికుమార్ ఆత్మహత్యకు సంబంధించి ఆ ఫోన్ ని కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? మహేశ్వరి, సీఏ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే దీనిలో విచారణ అయితే ఇప్పటికే పోలీసులు చేపట్టినట్టు తెలుస్తుంది. ఏసీపీ సత్యానందం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డేటాను కూడా తీసుకున్నారు. అయితే సాయి కుమార్ ఆత్మహత్యకు సంబంధించి వివరాలకు సంబంధించి తన ఫోన్ని ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. దానిలో నిన్న ఆ కుటుంబ సభ్యులకు నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈరోజు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ ఫోన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాంతోపాటు ఆత్మహత్యకు సంబంధించి ఏ విధంగా సీఏ నాగరాజు తమ కుమారుని వేధించారో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులకు ఎదురైతే చెప్పడం జరిగింది. అయితే ఒక సాయి కృష్ణే క్రాంతికుమారే కాదు, దీంట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి నాగరాజు ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయనే చెప్పాలి. ఇద్దరు అంటే ఇటు సాయి కృష్ణ లాకప్ డెత్ కానీ అదేవిధంగా క్రాంతికుమార్ ఆత్మహత్యకు సంబంధించి కానీ ఇప్పుడు విజయవాడలో కొంత హాట్ టాపిక్గానే మారిందని చెప్పాలి. రాష్ట్రం అంతా కూడా ఈ కేసులకు సంబంధించి చూస్తుందని కూడా చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఇప్పటికొచ్చి క్రాంతికుమార్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు, తగు న్యాయం చేయాలంటున్నారు. కానీ చనిపోయినప్పుడు ఏదైతే సూసైడ్కి సంబంధించి ఎఫ్ఐఆర్ కడతారో అది మాత్రమే కట్టారు. కానీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడు క్రాంతికుమార్, ఆ స్టేట్మెంట్కి సంబంధించి నాగరాజు మీద ఇప్పటికొచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. పూర్తిగా ఈ కేసు నీరుగార్చడానికి, నాగరాజును పక్కన తప్పించడానికి ఎఫ్ఐఆర్ కట్టట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ కుమారుడు మరణానికి న్యాయం జరగాలంటే ఎవరైతే ఆ సీఐ నాగరాజు ఉన్నాడో ఆ సీఐ నాగరాజుని తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఆయన మీద కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నాయి. ఇదే విధంగా సాయికృష్ణ తల్లి కూడా అదే కోరుతుంది. నాగరాజుని కేవలం అరెస్ట్ చేశారు, కానీ ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మరికొంతమంది తమ కుమారుడికి సంబంధించున్నారు, వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మరణాలు జరిగాయో దానికి సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.